అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజు అయితే గుమగుమలాడే కొత్తిమీర చికెన్ ఫ్రై అయితే చేసేద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే యూనిక్ టేస్ట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది అన్నంలో కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంట్లో ఉన్న మసాలాతోనే, తక్కువ మసాలాతో చాలా రుచిగా చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఒక 4 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె అయితే ఖచ్చితంగా ఆ మాత్రం నూనె అయితే పడుతుందండి. మనకు నూనె వేడెక్కిన తర్వాత ఏం చేద్దామంటే సన్నగా కోసుకుని ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఎర్రగడ్డలు వేసుకుని మనకు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరీ బ్రౌన్ కలర్ వచ్చిన అవసరం లేదండి, మనకు మెత్తబడితే చాలు. చూసారు కదా, ఒక 2 సెకండ్ల అలాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా ఇందులో మంచి టేస్ట్ అయితే వస్తుంది. అది కూడా ఒక 2 సెకండ్ల అలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని సన్నగా కోసుకొని అది కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు, మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. మనకు ఎర్రగడ్డలకు టమాటాలకు పసుపు అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా పట్టా లవంగాల పొడి వేసుకుని అది కూడా మనకు బాగా మసాలాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు మొత్తం మసాలాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూస్తారు కదా, ఎర్రగడ్డలు టమాటాలు బాగా మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్, నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా ముక్కలకు పట్టేలాగా మసాలా మొత్తం బాగా కడాయిలో 4 పక్కల కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది నీళ్ళు వదిలినాయి కదా, ఆ నీళ్ళలోనే మనం చికెన్ని ఒక 70% బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనం, లేదంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడప్పుడు తీసి మూత తీసి ముక్కలను బాగా 4 పక్కల కడాయిలో పరుచుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఆ లోపల మనం ఏం చేద్దామంటే కొత్తిమీర మసాలా అన్నాం కదా, కొత్తిమీర మసాలాను ఏం చేద్దామంటే ఒక బాగా గుప్పెడు ఫుల్గా కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరకాయలు వేసుకుందామండి. ఈ మసాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, 2 పచ్చిమిరకాయలని 2గా చేసి వేసుకుందాము. అలాగే ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇంతే అండి మసాలా. దీంట్లో చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏం చేద్దామంటే బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుందాము. చూసారు కదా, మన కొత్తిమీర మసాలా అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీనిష్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే 5 నిమిషాల తర్వాత మూత చూద్దామండి. చూసారు కదా, మన చికెన్ అయితే ఇంకా నీళ్ళు వదిలింది. ఇప్పుడు ముక్కల్ని బాగా 4 పక్కల కడాయిలో కలుపుకుందాము. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనము. స్టవ్ని అయితే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. దీంట్లో అయితే మనం ఎలాంటి ఘాటు మసాలాలతో వాడడం లేదు, సింపుల్ మసాలాలే. ఇప్పుడు ఏం చేద్దామంటే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకుందామండి. కారం అయితే నేను 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము వేసిన ఉప్పు, కారం అలాగే ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాము. మనకు ముక్కలకు మొత్తము కారము, ఉప్పు పట్టేలాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఒక్క 2 సెకండ్లు అలాగా మనము బాగా కలుపుకోవాలండి కడాయిలో. స్టవ్ని అయితే ఇప్పుడు కొంచెం నేను హై ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనకు చికెన్ అనేది నూనె వదులుతుంది. ఇప్పటికే మనకు ఒక 80% అయితే చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా ఉంది కదా, ఆ మసాలాను ఈ స్టేజ్లో ఇప్పుడు వేసేయాలి. ముక్కలకు బాగా పట్టేలాగా కొత్తిమీర మసాలాను, చికెన్ బాగా కలుపుకోవాలండి. కడాయిలో 4 పక్కల బాగా కలుపుకోవాలి. ఎక్కడ మనకు అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనం కలిపే కొద్దీ చికెన్ అనేది కలర్ మారుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి సువాసన అయితే వస్తుంది మనకు చికెన్ ఫ్రై అవుతుంటే. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు బిర్యానీలు కూడా సైడ్ డిష్గా దీన్ని తీసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే చపాతీలోకి కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా, ఎలాంటి హెవీ మసాలాలు మనం వాడలేదు కదా, చాలా సింపుల్గా కూడా మనకు డైజెషన్ అవుతుంది. చూస్తారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నానండి. వేసుకొని కడాయిలో ఉన్న మసాలా మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలుపుకొని మనము ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూస్తారు కదా, మనకు నూనె అయితే పైకి వచ్చిందండి. నూనె ఏమి ఎక్కువ కాలేదు మనకు. మసాలా మొత్తం కలిపితే చూస్తారు కదా మీరే, ఈ విధంగా సరిపోతుందండి. నూనె అయితే ఆ మాత్రం మనకు కావాల్సిందే ఫ్రైకి. చూస్తారు కదా, మన కొత్తిమీర చికెన్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. చాలా గుమగుమలాడుతూ, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్నాండి. స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను. మనకు బాగా ఫ్రై అవ్వాలి కదా, మసాలా మొత్తం బాగా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ అయితే మనము కడాయిలో కలుపుతూనే ఉండాలండి. గట్టిగా కలపకూడదు, మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ముక్కలన్నీ మనం కరెక్ట్గా ఒకేలాగా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. చూసారు కదా, మన చికెన్ ఫ్రై అనేది బాగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము.
చూసారు కదా, మన కొత్తిమీర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాము. ఘుమఘుమలాడే నోటికి ఎంతో రుచికరమైన కొత్తిమీర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడ్డానికి ఎంత యమ్మీగా టేస్టీగా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా తక్కువ మసాలాతో చాలా రిచ్‌గా టేస్ట్ వస్తుంది. గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.